హాయ్ ఫ్రెండ్స్, జూన్ 20, 2024 భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కలకుర్చి జిల్లాలోని కరుణాపురంలో కల్తీ మద్యం సేవించి 56 మంది చనిపోయారు మరియు 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారు రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కల్తీ మద్యం తాగి ఫస్ట్ టైం ఇద్దరు మాత్రమే చనిపోయారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది కల్తీ మద్యం వల్ల కాదు, నార్మల్ గా చనిపోయారని చెప్పారు. ఇంకా అందరూ నార్మల్ గా కల్తీ సారాన్ని తాగటం మొదలు పెట్టారు. దాని తర్వాత ఒక్కసారిగా 56 మంది చనిపోయారు, 100 మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు. అది అప్పుడే ఖండించుంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. తమిళనాడులో అంతమంది చనిపోయే వాళ్ళే కాదు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు మరియు గాయపడిన వారికి 50,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే సినీ యాక్టర్స్ కూడా ముందుకు వచ్చారు. అయినా మనిషి పోయిన తర్వాత ఆ డబ్బుతో ఆ మనిషిని తిరిగి తీసుకురాలేం కదా. ముందుగానే ఆ కల్తీ సారా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా సార్. ఇలాంటివి చూసైనా కొంచెం మారండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి, మద్యానికి దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.